ఉన్నటువంటి ఐడియా. దాని ప్రకారం ఈ రెండు పొత్తుల్లో ఏదో ఒకటి అయితే కన్ఫర్మ్ గా ఉంటది. రెండోది ముఖ్యమంత్రి కాదు కదా సార్, మంత్రి పదవి కూడా ఇస్తారని గ్యారంటీ లేదు. ఎందుకు ఆ మాట చెప్తున్నా అంటే, చంద్రబాబు నాయుడు అనే అతను ఏది ఇచ్చినా కూడా నేను వెళ్తా అని చెప్పి అన్కండిషనల్ గా ఈయన వెళ్తున్నాడు కదా. నేనేమన్నా ఒకసారి నా ఎమ్మెల్యే అయ్యానా, నాకేమన్నా లేదా మంత్రిగా ఏమన్నా చేశానా, నాకెవరు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి ఆయనే ఓపెన్ అయిపోయి చెప్పినటువంటి సందర్భంలో ఇంకా లోకేష్ మాట్లాడిందంటే కొత్తదనం ఏముంది, అది పాతదనమే కదా. కాకపోతే లోకేష్ చెప్పాడు డైరెక్ట్ గా. పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో చెప్పిందే లోకేష్ చెప్పాడు. అనుభవం నాలనే ఇవ్వాలి, అనుభవం చంద్రబాబు నాయుడుకే ఉంది కదా, పవన్ కళ్యాణ్కి ఏ అనుభవం ఉంది, కనీసం నేనన్నా అడ్డదారులు ఎమ్మెల్సీ తీసుకొని మంత్రి అయ్యాను, ఇన్ని కిలోమీటర్లు తిరిగాను, కనీసం పవన్ కళ్యాణ్కి అది కూడా లేదని కదా దానికి ఇండైరెక్ట్ మీనింగ్. ఇంకొక ఛానల్ ఇంటర్వ్యూలో, ఇంకో యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో అడిగారు ఉప ముఖ్యమంత్రి ఏమైనా ఇస్తారా అని చెప్పి. తెలుగుదేశం పొలిట్ బ్యూరో కలిసి నిర్ణయించాల్సిన విషయం అని చెప్పాడు. అంటే ఏంటి, ఉప ముఖ్యమంత్రి పదవిలో అంతకుముందు ఆయన చంద్రరాజుకి ఇచ్చారు, ఒకవేళ ఏమన్నా పడేస్తే అట్లాంటిది ఏమన్నా పడేస్తారేమో ఆయనకని దాని అర్థం కదా వాళ్ళకి, అది కూడా మేమంతా కలిసి నిర్ణయం తీసుకోవాలనేది. సో చంద్రబాబు నాయుడు తో వెళ్తే పవన్ కళ్యాణ్ అతను ఆల్రెడీ ఒకసారి వెళ్ళి 2014లో దెబ్బతిన్నాడు, మళ్ళీ ఇప్పుడు అదే డైరెక్షన్ లో వెళ్తున్నాడు. సో అతను వెళ్ళినా వెళ్ళకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటిది ఉండదు. బట్ ఏదన్నా కొన్ని చోట్ల మా మెజారిటీలో ఏమైనా తగ్గించేటటువంటి అవకాశం ఉంటుందో తప్ప మాకు వచ్చినటువంటి నష్టం అయితే ఏం లేదు సాయి గారు. రైట్. పార్థసారథి గారు, మొత్తం మీద మధ్యలో మీరే ఎటు అనేటువంటి తేల్చుకోలేకపోతున్నారు, ఏమన్నా తేల్చేసుకున్నారా? మీరు కూడా రెడీ అయిపోతున్నారు ఎక్కడి నుంచి అన్న పోటీకి? నమస్కారం అండి, అందరికీ నమస్కారం. సాయి గారు, భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఎప్పుడు కూడా ఒకటే చెప్తున్నాం, కేంద్ర పార్టీ ఏ రోజు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి అనుగుణంగానే మేము పనిచేస్తాం. పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకుంటే అదే ఫైనల్ అన్నట్టు, మీరు అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటే అదే ఫైనల్. పవన్ కళ్యాణ్ తీసుకునేటువంటి ఫైనల్ అనేటువంటి బలహీనతలో అయితే బీజేపీ అయితే లేదండి. ఒకటైతే వాస్తవం ఏంటంటే, మీకు చాలా సార్లు కూడా ఉదాహరణ చెప్పారు, మహారాష్ట్రలో శివసేన లాంటి పార్టీనే మధ్యలో మొట్టమొదట 50% సీట్లు ఇస్తామని, తర్వాత 40% ఇచ్చినా కూడా సరే అని, దాని తర్వాత మనం 30% ఇచ్చినా సరే అన్న తర్వాత కూడా వాళ్ళ అహంకారంతో ఉన్నప్పుడు మనము అధికారం వస్తుందో అనేటువంటి ఆలోచన కూడా చేయకుండా మనం పక్కకు పెట్టేసేస్తాం, ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. సో భారతీయ జనతా పార్టీకి ఒక రకమైన విలువలు ఉంటాయి. అధికారం ఒక్కటే పరమావధి కాదు. మిగతా పార్టీకి ఇవంతా చర్చలు చూస్తూ ఉంటే మొత్తం అంతా కూడా షర్మిల గారి యొక్క ఈ యొక్క అది కూడా మీరు మొట్టమొదటి చెప్పారు కాబట్టి చెప్పిన అందరూ కూడా ఇక్కడ ఏదో విధంగా